ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము అన్నమాట. అంటే రాజవిద్య శ్రేష్టమైనటువంటి విద్య, రాజగుహ్యము అంటే శ్రేష్టమైనటువంటి రహస్యం. ఇలాంటి గొప్ప విద్య ఎక్కడా ఉండదు, ఇలాంటి రహస్యం కూడా ఉండదు అని చెప్పేసి ఈ అధ్యాయానికి పేరు. దాని తర్వాత ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం ఒక 10 శ్లోకాలు చెప్పుకున్నాం. దాని తర్వాత 11వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. భూతమహేశ్వరం మమ, భూతమహేశ్వరం సమస్త ప్రాణులకు నేను నియంతను, నేనే మరి వాటికి అన్నింటికీ కూడా ప్రభువును అయినటువంటి నన్ను, నా యొక్క పరంభావం అజానంత, ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేక, నా యొక్క తత్వాన్ని తెలుసుకోలేక, మానుషీం తనుమాశ్రితం మా మూఢాః అవజానంతి, మూర్ఖులైనటువంటి వాళ్ళు, నన్ను తెలుసుకోలేనటువంటి ఆ మూర్ఖులు ఉన్నారే వాళ్ళు నన్ను ఎవడుగా భావిస్తున్నారు. మానుషీం తనుమాశ్రితం అవజానంతి, మామూలు మనిషిలాగా ఉన్నాడు, మనిషి యొక్క శరీరాన్ని ధరించి ఉన్నాడు అని భావిస్తూ అవజానంతి, నన్ను తిరస్కరిస్తున్నారు అని అన్నాడనమాట భగవంతుడు. దాని తర్వాత మోఘాచ మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మరి అలాంటి వాళ్ళు అంటే నన్ను తిరస్కార భావంగా చూసేటటువంటి అజ్ఞానులు ఉన్నారే వాళ్ళు మోఘాశాః. మరి ఆ ఆశలన్నీ కూడా వృథా అయిపోయిన వాళ్ళే. మోఘకర్మాణాః, మరి వాళ్ళు చేసేటటువంటి కర్మలన్నీ కూడా మోఘం అంటే వ్యర్థమైనటువంటివే. విచేతసః అన్నమాట, అజ్ఞానము చేత. మరి రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం, అంటే ఈ రాక్షస భావాలకు ఆసురీ భావాలకు లోబడుతూ ఉన్నారు అన్నమాట. అంటే నన్ను, నా యొక్క తత్వాన్ని తెలుసుకోలేక మరి అజ్ఞానం చేత వాళ్ళు ఆసుర భావాన్ని, దాని తర్వాత రాక్షస భావాన్ని పొందుతున్నారు అంటున్నాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మరి ఇంకా మహాత్ములున్నారే, మరి సాత్వికులు, వాళ్ళు మాం నన్ను, పార్థ అంటే ఓ అర్జున, మాం నన్ను దైవీం ప్రకృతిమాశ్రితాః, ఈ జరాచర ప్రకృతికంతా కూడా నేనే మూలాధారుణ్ణని జ్ఞాత్వా తెలుసుకొని, ఇంకా భూతాదిం అవ్యయం, ఈ సమస్త ప్రాణికోటికి నేనే మూలమని, అవ్యయం నేనే శాశ్వతుండని, అనన్య మనసః, మరి మంచి మనస్సుతో భగవద్భక్తితో భజంతి, నన్ను ఆరాధిస్తున్నారు. మూర్ఖులేమో వ్యర్థమైనటువంటి ఆశలతో, వ్యర్థమైనటువంటి కర్మాలతో, వ్యర్థమైనటువంటి జ్ఞానంతో మరి రాక్షస ఆశ్రిభావాలను పొందుతూ ఉన్నారు. మరి వీళ్ళు సాత్వికులైనటువంటి మహాత్ములేమో దైవీ ప్రకృతిగా నన్ను భావించి నాయందే మనస్సు లగ్నం చేసి, భూతాదిం నేనే సమస్త ప్రాణికోటికి ఆద్యుణ్ణని, అవ్యయం శాశ్వతుణ్ణని మరి వాళ్ళు నన్ను సేవిస్తున్నారు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? సతతం కీర్తయంతో మాం యతంతస్య దృఢవ్రతాః నమస్యంతస్య మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. దృఢవ్రతాః అంటే ఇక్కడ ఈ బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసులైనటువంటి వాళ్ళు అన్నమాట. ఆ దృఢమైనటువంటి వ్రతం కలిగిన వాళ్ళు సతతం కీర్తయంతో మాం, నిరంతరము నన్ను కీర్తించడానికి ప్రయత్నిస్తూ
నమస్యంతశ్చ నన్ను నమస్కరిస్తూ, అంటే ఏ విధంగా? భక్త్యా మాం నమస్యంతశ్చ, భక్తితో నన్ను నమస్కరిస్తూ, నిత్యయుక్తా ఉపాసతే, భక్తియుక్తులై నన్ను సేవిస్తూ ఉన్నారు, ఉపాసిస్తున్నారు, ఆరాధిస్తున్నారు అని అంటున్నాడు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాం ఉపాసతే, ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. కొందరు యోగులైనటువంటి వాళ్ళు ద్వైత అద్వైత రీతులతోను అన్నమాట. ద్వైతం అంటే ఏంటి? రెండుగా. అద్వైతం అంటే ఒంటరిగాను, ఒకడుగా మరి వాళ్ళు సేవిస్తూ ఉన్నారు. ఏకత్వేన పృథక్త్వేన చ, ఒక్కడిగాను వేరువేరుగాను, బహుదా విశ్వతోముఖం, లోకమంతా నేనే ఉన్నట్లుగాను, మరి జ్ఞానయజ్ఞేన అంటే జ్ఞానయజ్ఞంతో మరి వాళ్ళంతా కూడా నన్ను ఉపాసిస్తున్నారు అంటున్నాడు. అంటే జ్ఞానయోగులైనటువంటి వాళ్ళేమో ద్వైతాద్వైత రీతులతోనూ, అంటే ఏమిటి? లోకమంతా నేనేగా అనేది అద్వైతం. ద్వైతం అంటే ఏమిటి? నేనే లోకంగాను అన్నమాట. ఈ విధంగా రెండుగాను, లోకము నేనుగాను మరి ఉపాసిస్తూ ఉన్నారు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నా అంటే, అహం క్రతురహం యజ్ఞ స్వదాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. అన్నీ నేనేను అంటూ ఉన్నాడు పరమాత్మ అర్జునుడితో. ఓ అర్జున, అహం క్రతు, ఈ క్రతు అంటే యజ్ఞం అన్నమాట. అగ్నిష్టోమాదిక రూపమైనటువంటి క్రతువును నేనేను అన్నాడు. అహం యజ్ఞ, నేనేను యజ్ఞాన్ని. స్వధ అంటే స్వదాహం అంటున్నాడు. ఈ స్వధ అనేది మనం అగ్రయే స్వధ అంటాం కదా, సమర్పిస్తున్నాం కదా, ఆ స్వధ అన్నమాట. అహం ఔషధం, నేనే ఔషధాన్ని. మంత్రోహం, నేనే మంత్రాన్ని. అహమేవ ఆజ్యం, నేనే ఆజ్యాన్ని. అహమగ్ని, నేను అగ్నిని. అహం హుతం, నేనే హవిస్సును. అన్నీ నేనేను అంటూ ఉన్నాడు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఆ క్రతువును నేనే, మరి ఆ యజ్ఞాన్ని నేనే, ఆ స్వధను నేనే, ఆ ఔషధాన్ని నేనే. అంటే ఓషధులు ఉన్నాయి కదా, ఓషధులు వేస్తారు కదా అగ్నిలో, అదనమాట. దాని తర్వాత మంత్రాన్ని చదివేటటువంటి మంత్రాన్ని నేనే. ఆజ్యం నేనే, అగ్నిలో ఆజ్యం అంటే నెయ్యి పోస్తారు కదా, ఆజ్యం అంటే అదన్నమాట. అహం అగ్ని, అగ్నిని నేనే. అహం హుతం, హోమద్రవ్యాన్ని హవిస్సును కూడా నేనేను అన్నా. పితాహమస్య జగతో మాతా దాతా పితామహ, వేద్యం పవిత్రమోంకార రుక్సామయుజురేవ చ. పితాహమస్య జగత, ఈ జగత్తుకంతా కూడా నేనే పితను, తండ్రిని అన్నాడు. మాతా, తల్లిని. దాత, సృష్టికర్తను. పితామహ, బ్రహ్మదేవుణ్ణి. వేద్యం, తెలుసుకోదగినటువంటి వాణ్ణి. పవిత్రాన్ని, ఓంకారాన్ని. రుక్సామ యజురేవచ, మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, ఈ అథర్వణ వేదం తప్ప ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము నేనేను అన్నాడు ఆయన పరమాత్మ. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభువ ప్రళయస్థానం నితానం విజమవ్యయం. నేనే గతిని అంటున్నాడు, నేనే భర్తను అంటున్నాడు, నేనే ప్రభును అంటున్నాడు, నేనే సాక్షిని అంటున్నాడు, నేనే నివాసాన్ని అంటున్నాడు, నేనే అందరికీ శరణుణ్ణు, సుహృత్తు మిత్రుణ్ణి, ప్రభువ పుట్టుకకు కారణభూతుణ్ణి, ప్రళయాన్ని కూడా నేనేను, స్థానం నిదానం, బీజం అవ్యయం. మరి బీజానికి నేను చోటును, అవి శాశ్వతమైనటువంటి మరి చోటు కూడా నాదేను అని ఆ పరమాత్మ అన్నాడు. అవినాశ కారణ బీజము నేనేను, శాశ్వతమైనటువంటి ఈ జగత్తుకు మూలకారకుణ్ణి నేనేను అని. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుచృదామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసత్యాహమర్జున. తపామ్యహం, అహం వర్షం అంటున్నాడు. అంటే తపింపచేసేవాడిని నేనే.
తప్పింపజేసేవాడు అంటే ఆ సూర్య భగవానుడు. అహం వర్షం, నేను వర్షాన్ని నేనే. నిగృహ్ణామి ఉత్సృజామి చ, దాని తర్వాత నిలిపేవాణ్ణి నేనేను, వదిలేవాణ్ణి నేనేను. అమృతం చైవ మృత్యుశ్చ, అమృతాన్ని నేనే, మృత్యువును కూడా నేనేను. సత్ అసత్య అహం, సత్తును నేనే, అసత్తును నేనే అని అర్జున అని ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్మ మరి రాజవిద్యారాజ గుహ్య యుగములో మరి కొన్ని శ్లోకాలు చెప్పినాడు. మిగతా శ్లోకాలను తరువాత భాగంలో చూడవచ్చు. హరి ఓం తత్సత్.